అమ్మాయి మీద ట్రోల్ చేస్తా ఎంత ఆనందం పొందారంటే సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ మాజీ ఎంపీ డిప్యూటీ స్పీకర్గా ప్రజెంట్ ఉన్నటువంటి రఘురామకృష్ణరావుతో సహా ఆ పచ్చ ఛానల్స్ ప్రతినిధులు మొత్తం అసలు ఆ అమ్మాయి క్యాస్ట్తో సహా ఆ అమ్మాయికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్పొరేటర్గా కంటెస్ట్ చేసి ఓడిపోయినటువంటి రజనీ చౌదరికి ఇద్దరు ఫేసులు పక్కన పెట్టి ఇద్దరు ఫేసులు ఆ అమ్మాయికి అసలు రిలేషన్ లేదేమి. సో ఈ అమ్మాయి చౌదరి, ఆ అమ్మాయి రెడ్డి, ఈ అమ్మాయి రజనీ చౌదరి, ఇప్పుడు ఎవరైతే ఆ చిన్న పాప ఎవరైతే ఉన్నారో దేవికారెడ్డి. కానీ వాళ్ళిద్దరిని కూడా పక్కన పెట్టి ఎంత రాక్షస ఆనందం అంటారంటే సార్, అడ్డంగా దొరికేసిన పాప బ్యాక్గ్రౌండ్ చూస్తే షాకు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏదైనా ఎట్లా పెడతారని చూడండి సార్. ఒక్క నిమిషం, తల్లి కూతుర్లు పెద్ద కళాకారులు. ఒక్క నిమిషం చూపించండి. అసలు సంబంధం లేదు. ఆ అమ్మాయి మా పార్టీ ఒకవేళ అయినా మాత్రం ఏమి సార్, మా పార్టీ అభిమానం ఉంటుంది సార్. ఒక్క నిమిషం చూడు, ఆ అమ్మాయి మా పార్టీలో కార్పొరేటర్గా కంటెస్ట్ చేసి ఓడిపోయింది, ఓకే, రజనీ చౌదరి. సో ఈ పాప ఏమో దేవికారెడ్డి. వీళ్ళిద్దరిని పోలికలు చూస్తా అంటే పోలికలని చూపిస్తా అంటే మనిషి ఇంకో మనిషికి దగ్గరగా ఉండొచ్చు, కానీ పోలికలను చూపించి చైల్డ్ అబ్యూస్గా వీళ్ళందరినీ ఈ విధంగా అమ్మాయిలని ట్రోల్ చేశారు ఆ పిల్లల్ని. అంటే ఏ చెప్పులు తీసుకుని ఇలా కొట్టినా కూడా సిగ్గురాదు సార్. నిజంగా సోషల్ మీడియాలో ఈ సైకోలు అదేవిధంగా డిప్యూటీ స్పీకర్తో సహా